మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లావణ్య వల్ల తండ్రి ఉన్నాడు. ఒకసారి వారితో మాట్లాడదాము. 6 బగలు కష్టపడి అమ్మాయికి పెళ్లి చేసినా కూడా మాకు ఎలాంటి సంతోషం లేదని చెప్పేసి వాళ్ళ కన్నతల్లి చెప్తుంది. వాళ్ళ తండ్రి ఉన్నాడు. అంకుల్ అసలు ఏం జరిగింది? నిన్న వచ్చేసి పాప 1 అవర్ నాతో మాట్లాడింది. మంచిగానే ఉంటున్నామని చెప్పుకుంటుంది. ఇంట్లో బాధలు మేము పడుతున్నాం. ఇంటిలో తెచ్చినాం. దీని మీద ఒక 20 లక్షలు, మా అమ్మది 10 లక్షలు ఉండే 30 లక్షలు కట్టం ఇచ్చినాము. పాపకు గ్రాండ్గా మ్యారేజ్ చేసినాము. ఎంత బాధపడ్డా కూడా అమ్మాయి బాగుండాలని చెప్పేసి మీరు ఇంత చేశారు, కానీ వల్ల లావణ్య మీకు లేకుండా పోయింది. పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పోలీస్ అధికారులు వాళ్ళకు ఉరి శిక్ష చేయకుండా పక్క మేము ఏ విధంగా చేయాలో ఆ విధంగా దానికి కఠిన చర్య మేము తీసుకుంటాం. చట్టం అనేది అందరికీ అందుబాటులోనే ఉంటుంది, సమానంలోనే ఉంటుంది. కానీ మీరు అలాంటి ఒపీనియన్ పెట్టుకోకండి. చట్టంని నమ్ముకోండి. ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది. చేయకపోతే తర్వాత పరిష్కారం మేము చూసుకుంటాం. లావణ్య వల్ల బాబాయ్ ఉన్నారు. బాబాయ్తో మాట్లాడదాము. అన్న అసలు ఏం జరిగింది? లావణ్య గురించి అసలు చూస్తేనే గుండె తరుక్కపోతుంది. సో అంత మంచి ఆడపిల్లని ఇంత దారుణంగా చిత్రహింసలు పెట్టడం అనేది చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఆషాఢ మాసం అప్పుడు 3 రోజుల కింద మా పాప వచ్చింది. నాకు కూడా తెలియదు. ఒక లాస్ట్ చనిపోయక ముందు ఒక రోజు అందరి ఇళ్ళకి వెళ్ళిందా. మా మామయ్య వాళ్ళ ఇంటికి, మా అక్క వాళ్ళ ఇంటికి, మా ఇంటికి వచ్చింది. అలా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి, ఇంకో నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. అందరితో వెళ్ళి వాళ్ళ బామె చెప్పింది, ఇట్లా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా చెప్తున్నా, నా మొగుడు సరిగా ఉండట్లేదు, నాతో సరిగా ఉండట్లేదు, చేస్తలేదు. మళ్ళీ నేను చెప్తే నా వెనుక 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నాకు చాలా ప్రాబ్లం అవుతుందేమో అని నేను చెప్పుకోవట్లేదు, అది ఇది అంటే మా చిన్నమ్మ అంటే ఆమెకు నాన్నమ్మ అవుతుంది, చిన్న నాన్నమ్మ. ఆమె చెప్పింది, మేము పెద్దలను కూర్చొని రేపు మాట్లాడతాం, టెన్షన్ పడకు అది ఇది అని బయటకు తీసుకెళ్ళి స్వీట్లు కొనిచ్చి పంపించింది. తర్వాత వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి, మా ఇంటికి వచ్చింది. మా భార్య వాళ్ళు ఉండే, నేను బయటకు వెళ్ళింటిని. మా భార్యతో మాట్లాడింది. ఆమె కూడా అందరితో సేమ్ ప్రాబ్లం ఇట్టని చెప్పుకుంటూ వెళ్ళింది. ఏం టెన్షన్ పడకు, మేము మాట్లాడతాం, పొద్దున మీ బాబాయ్ వస్తాడు, ఒక 4-5 పెద్ద మనుషులు తీసుకొని మేము కూడా మాట్లాడతాం, భయపడకమ్మా అని. నేను పెళ్ళి 8 months అవుతుంది. నా ఫోన్ కాల్స్ చెక్ చేసుకోండి. మా పాప ఒక్కసారైనా నాతో మాట్లాడిందా? నా బాబాయ్ అని నాతో ఒక్కసారైనా మాట్లాడిందా? నాతో ఒక్కసారైనా మాట్లాడిచ్చిరా మీరు? ఎందుకు మాట్లాడించలేదు అంటే ఫ్యామిలీ మెంబర్స్తోనే ఖచ్చితంగా బాండింగ్ ఉంటూనే ఉంటుంది. అన్నతోనో, అక్కతోనో, బాబాయ్తోనో, పిన్నితోనో ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది. కానీ మీతో ఎందుకు మాట్లాడించలేదు వాళ్ళు? పెళ్లి పెద్దగా కూడా మా అన్న కాళ్ళ పరిస్థితి వాళ్ళని చూసి పెళ్లి పెద్దగా నేను చేసిన వాళ్ళు. నేను రోడ్డు మీద వెళ్తే పిల్లని నన్ను ఇంట్లోకి తీసుకొని వెళ్ళిన, నా భార్యని నన్ను ఇంట్లోకి తీసుకొని వెళ్ళి, నాకు మస్తు వస్తుంది, ధనం ఉన్నది, నీ కూతురు బతుకుతుంది, వాళ్ళ అక్క చెల్లెళ్ళు మెదకు మళ్ళా ఆర్యనగర్లో ఇంకో అక్క ఉంటుంది, వాళ్ళందరూ నన్ను బతిమలాడి మా తమ్ముడికి కూతురు, నీ కూతురు బతుకుతుంది, రాణిలాగా బతుకుతుంది. ఏం పేరు ఆయన పేరు? ఎవరు? పాపయ్యనే, వాళ్ళ మామ, మా కూతురు వాళ్ళ మామ నన్ను రోడ్డు మీద పట్టుకొని వాళ్ళ అక్క వెంకటేష్. ఏం చేస్తూ ఉంటాడు వెంకటేష్? ఏం చేస్తూ ఉంటాడు వాడు? బీటెక్ చదువుకున్న వాళ్ళు. ఆ భర్త ఏమంటున్నాడు అంటే, మా అమ్మ నాన్నని చూసుకోవడానికి నేను చేసుకున్న, సంసారం చేసుకోవడానికి కాదు. బాగా పాపని పిడిగుద్దులు గుద్దిండట, ఇంకా ఛాతి మీద ఇట్లా బాగా కొట్టిండట. పాప ఆ విషయం మాకు కూడా ఇందాక చనిపోయే ముందు 1 రోజు ముందు చెప్పారు. మళ్ళీ ఆ పాప ఎందుకంటే అన్నయ్యకి వెనుక 2 కూతుళ్ళు ఉన్నారు. మా అన్నయ్య పరిస్థితి బాగలేదు, మా డాడీ పరిస్థితి లేదు, మా అమ్మ పరిస్థితి అలా ఉంది. నేను నా పరిస్థితి ఇలా చెప్పుకుంటే వెనుక నా చెల్లెలకు ప్రాబ్లం అవుతుంది, మా నాన్నమేమో చెప్పుకోలేను అన్న తన బాధని ఎన్ని రోజులు చెప్పుకోలేదు. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క ఆవేదన అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. చిత్రహింసలు పెట్టిర్రు లావణ్య అని చెప్పి చెప్తా ఉన్నారు. లావణ్య ఎంత పెద్ద మనసు అంటే, ఒకవేళ నా బాధని మా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంత సఫర్ అవుతారో, వాళ్ళు ఏమైపోతారో అని చెప్పేసి తను చెప్పలేకపోయింది. ఇంకా వాళ్ళ సిస్టర్స్తో కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఎవరైతే వాళ్ళ వెంకటేష్ వాళ్ళ బావ కాల్ చేసి మీ అక్క పురుగుల మందు తాగుతుంది అని చెప్పేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ చెల్లెకి ఇవ్వడం జరిగిందంట. అసలు ఏమైంది అనేది ఒకసారి మాట్లాడదాం. ఏమైందమ్మా ఆ రోజు? అసలు ఆ రోజు విషం తాగి చచ్చిపోతుంది, మా సిస్టర్ చనిపోయింది. మా బావ కాల్ చేసి, మీ ఇంట్లో ఏమో నేర్పించారు, మీ మీదనే పడుతుంది అంటే మేము చచ్చిపోమని చెప్తాము మా సిస్టర్కి, లేదు కదా. మళ్ళీ కట్నంకి ఇబ్బంది పెట్టారు.
మా మమ్మీ అక్కడ తాకట్టు పెట్టి ఇక్కడ తాకట్టు పెట్టి అంతా క్లియర్ చేసింది. అయినా ఎవరి దగ్గరైనా ఉంచుకొని పడుకొని తెచ్చి ఇవ్వమన్నారు మా అమ్మని. మా మమ్మీ ఎక్కడికి వెళ్ళి తెస్తుంది? మాకు ఇన్సూరెన్స్ లేదు, మాకున్నది మా అక్క ఒక్కతే. మా అక్క తిరిగి వస్తుందా ఇప్పుడు? చెప్పండి మీరే. మా బావ 3 o'clockకి 4 o'clockకి వస్తుంటే బయట కూర్చుంటుండే, మా అక్క వెయిట్ చేస్తుండే. ఎందుకు ఇలా చేస్తున్నావు, నాతో మంచిగా ఉంటావా అంటే నేను ఉండా, నా ఇష్టం, నేను ఇట్లనే ఉంటా. మా అమ్మ నాన్ననే అడిగారు, వాళ్ళ అమ్మ నాన్న ఒక క్వశ్చన్ కూడా చేయరు. మా అక్క వెళ్ళిపోయింది. ఇప్పుడు మా అక్కని ఎవరు తెచ్చిస్తారు? ఎవరైనా తెచ్చిస్తారా? లేదు. కట్నం కోసం ఏ ఆడపిల్లకు కూడా పెళ్ళిళ్ళు చేసుకునే ముందు కట్నం డౌరీ వల్లనే ఇలా జరిగింది. డౌరీ కోసం చాలా ఇబ్బంది పెట్టారు. మా మమ్మీని ఏమంటాడు, పడుకొని తీసుకురా కట్నం. సో వాళ్ళ చెల్లె ఇంకొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఎట్లుంటుండే అక్క, ఎట్లుంటుండే అక్క? ఏమైనా చెప్పిందా మీకు? ఏమైనా ఇట్లా బాధ ఉంది బెటా నాకు అని చెప్పేసి? ఇక్కడికి వచ్చిన తర్వాతనే చెప్పింది. ఇట్లా వాళ్ళు మంచి చూసుకోకపోతుండే, వెంకలే వస్తుండే. మేము పోయినా కూడా బయట కూర్చోబెడుతుండే, అసలు మంచి మాట్లాడకపోతుండే. మాతో ఆడుంటే మంచిగా ఉంటుండే, బయట రోడ్డు మీద కూర్చోబెడుతుండే. ఆ కుక్క దగ్గరనే కూర్చుంటుండే. మా అక్క కుక్క కన్నా దారుణంగా మా అక్కని చూస్తుండే. మా అక్కని కొట్టేంత వాళ్ళకి ఏముంటుంది? కట్నం అన్నీ కావాలంట. మా మమ్మీ వాళ్ళ కాళ్ళు మొక్కింది, తర్వాత ఇస్తాం. మా అక్కని చంపేంత వచ్చింది. మా అక్కని ఎందుకు? అక్క చచ్చిపోయింది. ఇప్పుడు మాకు ఎవరు ఉన్నారు? కొడుతుడు కుక్కని. అలా మా ఆడబిడ్డ ఉంటుండే, వెంకాలనే తిరుగుతుండే. మేము పోయినా కూడా వెంకాలనే ఉంటుండే. ఫోన్ చేస్తే స్పీకర్లో పెడుతుండే. ఇక్కడికి వస్తే మా అక్కకి ఏం చెప్పకంటుండే, ఏం చెప్పకు, మీ ఇంటికి పోతే అంటుండే. అని అంతే ఏముంటాయి. ఆఫ్టర్ ఆల్ ఒక 7 లక్షలకి ఒక ప్రాణం తీసిండ్రు. వాళ్ళని మాత్రం వద్దులొద్దు, మాకు మాత్రం న్యాయం జరగాలి. మా మమ్మీ ఒక్కతే ఫైటర్. మా డాడీ అట్లున్నాడు, మా డాడీ సిచ్యువేషన్ అట్లుంది. మా సిస్టర్, మా బ్రదర్, ఇప్పుడు మాకు ఎవరు దిక్కు? మా మమ్మీ ఒక్కతే ఫైటర్. మా మమ్మీ అంత వేసి ఇచ్చింది. ఇప్పుడు మా అక్క మాత్రం తిరిగి రాదు కదా. ఫైనలీ మీ బావ మీ అక్క కాల్ చేసారు. ఆ రోజు కొంచెం గట్టిగా మాట్లాడుకున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ రోజు నువ్వు ఉన్నావు పక్కన? నేను మా అక్క పక్కకి ఉండే. అయితే మా అక్కకి మా బావ బెదిరించిండే, నిన్ను కొట్టేస్తాను, ఈ పింత వాళ్ళకి కొడితే ఆడపిల్లల్ని ఎలా అని మాట్లాడతారు? ఈ పాయింట్ని రేజ్ చేయాలి. ఆడపిల్లల్ని రికార్డింగ్ ఉంది, రికార్డింగ్ చూడండి, మీకు పంపిస్తాం. అన్నీ ఎదురు మాట్లాడినందుక లేకపోతే దేని గురించి? అసలు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసిండు. నేను పక్కకే ఉండే, స్పీకర్ పెట్టినుండే. మా అక్క నేను విన్నా. ఆ రాత్రి 10 నిమిషాల తర్వాత మా అక్క చచ్చిపోయింది. నేను రాత్రి 1:55 వరకు ఉండే. ఆ రోజు మా అక్క డిప్రెషన్లో వెళ్ళిపోయింది. అల్లుడు వల్ల, వాళ్ళు టార్చర్ ఇష్యూల వల్ల ఏమని చేస్తుంది ఆడపిల్ల? ఆడపిల్లలు కానీ చెప్పుకోవాలి అమ్మ నాన్న, కానీ మా అక్క చెప్పుకోలేక మా నాన్న పరిస్థితి బాగాలేదు. మా అమ్మ పరిస్థితి తాకట్లు పెట్టింది, ఇల్లు తాకట్టు పెట్టేసింది, బంగారం తాకట్టు పెట్టింది. మా నాన్న పరిస్థితి మంచి లేదు, మా నాన్న పరిస్థితి కూడా మంచి లేదు. పారాలసిస్ వచ్చింది. ఎవరు కూడా ఇప్పుడు నువ్వు నీతో ఎప్పుడు మాట్లాడలేదా లావణ్య మీతోనే? నేను మా అక్కకి అడిగాను, చెప్పమన్నా, అక్క చెప్పక్క ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పమన్నా. ఏ ప్రాబ్లం చెప్పుకోలేదు. ఆ రోజు రాత్రికి నా పక్కకే ఉండే, ఏమని చెప్పుకోలేకపోయింది ఆడపిల్ల. నేను పక్కకే ఉండే, స్పీకర్ విన్నా, కానీ ఆ 10 నిమిషాలలో ఏం కాలేదు. మా అక్క ఫోన్ చేసి చెప్పింది, నేను చచ్చిపోతున్నా అంటే నువ్వు చచ్చిపో, మాకేం అవసరం అని ఇలా మాట్లాడేశాడు. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క ఆవేదన అనేది కనిపిస్తూనే ఉంది. వాళ్ళ మేనమామ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అసలు ఎప్పుడు కూడా ఎవరికి అడిగినా కూడా మా లావణ్య ఎప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు ఏమన్నా చూసారా? అంటే మా కోడలు ఎట్లా ఉంది అది ఇది అని చెప్పేసి మీరు ఏమన్నా ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? సార్, నేను ఇప్పటిదాకా పెళ్ళైనప్పటి నుంచి మమ్మల్ని ఒక్కసారి కూడా పిలలేదు. ఇంతకుముందు 2 months కింద మా బాబుది పుట్టెంటికలున్నా పిలిచిన మా కోడల్ని వాళ్ళ దంపతులతో సహా భార్య భర్తలు ఉన్నారు అందరినీ రిక్వెస్ట్ చేసిన, పంపలేదు. మొన్న ఆషాఢ మాసం ఉందని 2 days కింద మా ఇంటికి వస్తే మేము చీర పెట్టి గాజులు పెట్టి మేము ఇంటికి పంపిస్తే మా భార్యతోటి మా వదినతోటి కష్ట సుఖాలు చెప్పుకుంటా ఏడ్చుకుంటా చిత్రహింసలు పెట్టడం, కట్నం కోసం భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండకపోవడం, అమ్మాయిని మంచి చూసుకోకపోవడం, అట్లాంటి టార్చర్ పెట్టడం వల్ల ఆమె మనోధిక వేదనతో చెప్పుకోలేక, తండ్రి పరిస్థితి మంచి లేదు, నానమ్మ పరిస్థితి మంచి లేదు, ఇటు మేనమామల పరిస్థితి మంచిగా లేదని ఏం చెప్పుకోలేక లోపలనే బాధపడు, కొట్టినా తిట్టినా ఒక కుక్క పిల్లలక ఇంట్లో ఒక కట్టు బానిసలుగా. ఎందుకు ఇంత టార్చర్ చేయడం జరిగింది? లావణ్యాన్ని చూస్తే గుండె తరుక్కపోతుంది నాకైతే. ఇంత మంచిగా ఉన్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే ఆయనకి ఏమైనా ఎఫర్ట్స్ ఏమైనా ఉన్నాయా? సార్, ఆ విషయం అయితే నాకు తెలియదు. అమ్మాయి అందమైన అమ్మాయిని చూసి ఇతను కంపల్సరీ ఈ అమ్మాయినే చేసుకుంటా అని ఇక్కడికి వచ్చి మమ్మల్ని పెద్దలతో కూర్చుండబెట్టి కట్నాలు 33 తులాల బంగారము 30 లక్షలు ఇస్తే దాంట్లో 23 లక్షలు మా అక్క కట్నం 7 లక్షలు తర్వాత ఇస్తాను, మా అక్క కాళ్ళు మొక్తాని
కాళ్ళు మొక్తా అని చెప్పినా కూడా వేధించి పెట్టడం, మా అక్కని బాధ పెట్టడం, ఎక్కడన్నా పండుగనైనా డబ్బు సంపాదించి మా కట్నం ఇచ్చేసేయండి. ఇట్లాంటి వేధింపులు చేసిన, ఇంటి మీద లోన్ తీసుకోవడం, 3 రూపాయలు 5 రూపీస్ వడ్డీకి తెచ్చి కట్నాలు అప్పచెప్పిన గ్రాండ్గా 15 లక్షల ఖర్చు, ఇంచుమించు ₹1 కోటి ఖర్చు అయింది. ₹1 కోటి పోతే పోని మా అమ్మాయి సుఖంగా ఉండాలి. మాతోటి మాట్లాడకున్నా కలకున్నా మా తమ్ముళ్ళతోటి, అంటే నేను ఇప్పుడు లావణ్యంలో మేనమామని, మాతోటి కూడా ఏ రోజు మాట్లాడింది లేదు సార్. ఎంత బాధ పెట్టిర్రంటే అంత బాధ పెట్టారు. అంతకుముందు చనిపోకముందు 1 గంట ముందు చేసిన, మామయ్య నన్ను ఇంత బాధ పెడుతున్న ఒక్క కాల్ చేసి ఉంటే మేము ఎంతకన్నా మా అమ్మాయిని మేము కాపాడుకుంటుంటే వాళ్ళకి కఠిన చర్య చేయాల్సి అది చేస్తుంటే. చాలా ఇన్సిడెంట్స్ అనేటివి చాలా జరుగుతూ ఉన్నాయి, సర్వసాధారణం అయిపోయినాయి. లావణ్య ఈరోజు ఒక చాలా పెద్ద తప్పు చేసింది మీకు చెప్పుకోకపోవడం. ఒకవేళ మీకు చెప్పుకుని ఉంటే మీరు కంపల్సరీ కాపాడేవాళ్ళు. సో లావణ్య లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇట్లాంటివి జరుగుతాయి? సార్, డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కట్నాల కోసం ఫస్ట్ మంచి పద్ధతితో ఉన్నట్టు చేసి వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకొని కట్నాలకు వేధింపులు చేయకుండా జాగ్రత్త చూసుకోవాలని ఉన్నత అధికారులు కానీ పోలీసులు కానీ మనకు ఏ అమ్మాయికి ఏ ఆటంకం రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నా. రెండో విషయం, మా అక్కకు చాలా బెదిరిస్తున్నారు, కేసు వాపసు తీసుకోండి, కాంప్రమైజ్. వాళ్ళ ఇప్పుడు చనిపోయిన మా కోడలు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ బంధువుల నుంచి కూడా చాలా పదవులు ఉన్నారు, డబ్బు ఉన్నది, ఆస్తి ఉన్నది. వాళ్ళు 20 మంది, మా అక్క, నేను, మా అక్క వాళ్ళ మరిది, మేము ముగ్గురం తప్ప ఎవరు లేరు. బెదిరించడం, కాల్ చేయడం, ఏదన్నా చేయకపోతే ఇవాళ కాదు ఏ రోజైనా మిమ్మల్ని తొక్కేస్తా, ఏ రూపంగానే తొక్కేస్తాం, దేంట్లోనే ఇరికిస్తాం, దేనికైనా దిగజారుతాం, ఎంతకైనా తెగింపు చేస్తామని బెదిరిస్తున్నారు. ఫైనలీ పోలీస్ అధికారులు ఉన్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లా అండ్ ఆర్డర్ అనేది సక్రమంగా నిర్వహిస్తారు పోలీస్ అధికారులు. ఒక చట్టం అనేది ఉంది, సో చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. మీరు పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనలీ? సార్, ఉన్నతాధికారు పోలీసు వాళ్ళకు చెప్పేది ఏమి అంటే, ఏ అమ్మాయికి ఇట్లాంటి బాధలు తండ్రి తల్లి ఎంత బాధపడుతున్నారు. మా అక్క చనిపోతాను ఏడుస్తుంది సార్, మస్తు బాధపడుతుంది. మా అక్క చనిపోతా తమ్ముడు నాకు ఎవ్వరు లేరు. మాకు కూడా మా అమ్మ లేదు, మా అన్న కూడా హ్యాండిక్యాప్, కాలు ఇరిగిపోయింది, మా బావ కాలు ఇరిగిపోయింది, మా అత్తమ్మ మంచి చావు బతుకులు ఉన్నది. ఇంటి లోన్లు అవి ఇవి కట్టుకుంటా వాళ్ళ కట్నాలు ఇచ్చి ఇంత చేసినా కూడా మా అక్కకు ఇట్లాంటి ఆడపిల్లలకి ఇట్లా అవుతుందంటే కఠినంగా చర్య తీసుకోవాలా. ఇట్లాంటి ఏ ఆడపిల్ల కావద్దు. రెండో విషయము, మమ్మల్ని చాలా బెదిరిస్తున్నారు, మా అక్కకి బెదిరిస్తున్నారు, మా అక్క వాళ్ళ మరిదికి బెదిరిస్తున్నారు. ఏ రూపంగా తొక్కేయగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. ఏ డిపార్ట్మెంట్ ఏం చేయదు, పోలీసు వాళ్ళు ఏం చేయరు, ప్రెస్ ఏం చేయరు, మీతోటి ఏమవుతుంది, మీకు అండదండ ఎవరున్నారు అని బెదిరిస్తున్నారు సార్. మా బావని, మా బావల తమ్ముడిని, మా అక్కల మరిదిని చాలా బెదిరిస్తారు సార్. ఆమె తట్టుకోలేక నన్ను పిలిపించి, నేను తమ్ముడా నేను చనిపోతా, నా బిడ్డకు న్యాయం జరగలేదనుకుంటే నేను చనిపోతా అని నన్ను పిలిచి ఏడుస్తుంది. అక్క నువ్వేం భయం పడకు, ఎక్కడికైనా పోదాం, పెద్ద అధికారుల దగ్గర పోదాం, కోర్టు ఆఫీస్కి పోదాం, లాయర్ దగ్గరకు పోదాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోదాం, ఎంపీల దగ్గర పోదాం, ఎమ్మెల్యేకి పోదాం, ధర్నాలు చేద్దాం అంటున్నాం. నువ్వు టెన్షన్ పడకు, న్యాయం జరిపిద్దాం. సో ఫైనలీ వాళ్ళ నుంచి వస్తున్న ఆవేదన అయితే మనకు క్లియర్గా కనిపిస్తూనే ఉంది. చాలా బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. లావణ్య ఈరోజు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది అనేది జీర్ణించుకోలేకపోతున్నామని చెప్తా ఉన్నారు. మెయిన్గా ఎవరైతే ఈ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, మాకు థ్రెట్ ఉంది అని చెప్తున్నారు. పోలీస్ అధికారులు మీరు ఖచ్చితంగా దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం.